పాప విమోచని ఏకాదశి ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో కృష్ణపక్షంలో ఈ ఏకాదశి వస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం ఈ ఏకాదశి ఫాల్గుణ మాసంలో వస్తుంది. మనకి ఈ పాప విమోచని ఏకాదశి హిందూ సాంప్రదాయంలో ఉన్న అన్ని ఏకాదశుల్లో చివరి ఏకాదశి. అంటే మనకి చైత్రమాసంలో వచ్చే నవరాత్రుల కన్నా ముందుగా వస్తుంది ఈ పాప విమోచని ఏకాదశి. ఏకాదశి గురువారం వచ్చినప్పుడు దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మరియు దీన్ని గురువర్ ఏకాదశి అని కూడా అంటారు. హిందూ భాషలో పాప అనే పదానికి దుశ్చర్యలు అనే అర్థం వస్తుంది. విమోచన్ అంటే విడుదల అనే అర్థం వస్తుంది. అందువల్ల ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నియమానుసారం ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లయితే అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. భక్తులంతా ఏకాదశి నాడు సూర్యోదయం కన్నా ముందుగానే మేల్కొని నువ్వుల గింజలతో పవిత్ర స్నానం చేస్తారు. విష్ణు అనుచరులు చాలామంది శ్రీమన్నారాయణుని కృప కోసం ఈరోజు ఉపవాసం ఉంటారు. పాప విమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం అనేది చాలా శుభప్రదం. ఏదైనా తినకుండా లేదా నీరు తాగకుండా ఉపవాసం పాటించడం మంచిది. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ధాన్యం లేని ఆహారాలు అంటే పండ్లు, కాయలు, పాలు మొదలైనవి తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ప్రార్థనలు చేసిన తర్వాత మర్నాడు అంటే ద్వాదశి నాడు పొద్దున్నే పారణ చేస్తారు. అంటే విష్ణుమూర్తికి ప్రీతి అయిన వంటకాలు వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్నే స్వీకరిస్తారు. ఈ ఏకాదశి రోజున పప్పు ధాన్యాలు, బియ్యం, మాంసాహారం తినడం కూడా నిషేధించబడింది. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం తప్పకుండా చదవాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తులు పూర్తి అంకిత భావంతో పూజిస్తారు. భక్తులంతా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన తులసి ఆకులు, మల్లె పువ్వులు, పండ్లు, అలాగే ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా ముందు రోజే తెచ్చుకుని పెట్టుకుంటారు. వీలైతే సాయంత్రం విష్ణు ఆలయాలను కూడా సందర్శించాలి. భగవద్గీతలో కనీసం ఒక అధ్యాయమైనా చదవాలి. పాప విమోచని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. అలాగే హరివాసరలో కూడా వివరించబడింది. దీనిని మొదట మండతరాజుకు లోమాసా సేజ్ మరియు తర్వాత శ్రీకృష్ణుడు పాండవులు పెద్దవాడైన యుధిష్ఠిరుడుకు వివరించారు. ఈ పాప విమోచని ఏకాదశి అన్ని పాపాలను నాశనం చేస్తుందని మరియు అపరాధం నుండి విముక్తిని చేస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా ఆ వ్యక్తి ఎప్పటికీ రాక్షసులు, దెయ్యాలు వంటి ప్రభావానికి లోను కాడు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించడం వలన శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రులవుతారు. 1000 ఆవులను దానం చేయడం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది పాప విమోచని ఏకాదశిని పాటించడం వలన. తద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.